యాక్షన్. మెగా ఫ్యామిలీ నుండి ఆడియో ఫంక్షన్ లో లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రత్యేక అతిథుల సందడి ఉంటుంది. పైగా మెగా హీరోలకు సంబంధించిన ఈవెంట్ అంటే ఖచ్చితంగా స్టార్ అట్రాక్షన్స్ ఉండాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం ఈ సందడి కనిపించదట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాడట. మరికొన్ని గంటల్లో అట్టహాసంగా జరగనున్న ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథులు ఎవరిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథుల్ని ఆహ్వానించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. అభిమానులకు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, అందుకే పెద్దగా హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా కానిచ్చేస్తున్నారు. పవన్ క్లోజ్ ఫ్రెండ్స్ అలీ, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులు మాత్రం ఈ వేడుకకు హాజరవుతున్నారు. కానీ ఇంత పెద్ద ఈవెంట్ కి చిరంజీవిని పిలవటం లేదు. ఎందుకు? పవన్ కు చిరంజీవి అంత లోకువయ్యాడా? పవన్ పిలిస్తే చిరంజీవి లేదా రామ్ చరణ్ లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారు. కానీ పవన్ నుంచి వాళ్లకు ఎలాంటి ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. పవన్ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కు భారీ సన్మానం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. ఎలాంటి అభిమానుల మధ్యలోకి మెగాస్టార్ ని పిలవడం పవన్ కి ఇష్టం లేదా ఇక ఏమైనా కారణాలు ఉన్నాయా? అయినా కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడో లేదో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.